హలో వివర్స్, ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి. ఈగల్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని మొత్తానికి ఓ మంచి పని చేసింది. తనదాకా మంచి థియేటర్లు వస్తాయో లేదో అనుకున్నారో, లేక హైప్ లేక వాయిదా వేశారో, కానీ మొత్తానికి అయితే ఓ మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఫిబ్రవరి నెలలో సోలోగా రిలీజ్ చేసిపోతున్నారు. అయితే మొత్తం 5 సినిమాల్లో ఒక సినిమా తప్పుకుంది కదా, ఇక సంక్రాంతి సినిమాల రచ్చ తగ్గిపోతుందిలే, అన్ని సినిమాలకు న్యాయం జరుగుతుందిలే అనుకుంటే, నిన్న జరిగిన ప్రెస్ మీట్లో దిల్ రాజు గారు అన్న ఒక్క మాటతో హనుమాన్ విషయంలో ఆయన వైఖరి మారినట్టు కనిపించడం లేదన్నది ఈజీగా అర్థమైపోతుంది. అసలు నిన్న దిల్ రాజు గారు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ప్రస్తుతానికైతే ఈగల్ సినిమా తప్పుకుంది. 12వ రోజున 2 సినిమాలు వస్తాయి. గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు వస్తాయి. మరుసటి రోజున వెంకటేష్ గారి సైంధవ్ సినిమా వస్తుంది. ఆ తర్వాత చివరగా నాగార్జున గారి నా సామిరంగా సినిమాలు వస్తాయి. గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు రెండూ కూడా ఒకే రోజు వస్తున్నాయి. ఒకరోజు ముందుకు జరగడానికి కానీ, మరో రోజు విడుదల చేసుకోవడానికి కానీ హనుమాన్ సినిమా వాళ్లకు కుదరదు అంటున్నారు. వాళ్ళు గతంలోనే అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నారంటున్నారు. ఇటు చూస్తే మహేష్ సినిమా ఆల్రెడీ ఆ డేట్కు ఫిక్స్ చేసుకుంది. సో ఈ 2 సినిమాలకు ఆ రోజు క్లాష్ తప్పడం లేదు. పెద్ద సినిమా కాబట్టి మహేష్ బాబు గారి సినిమాకు ఆ రోజు ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కుతాయి. నేను పెద్ద సినిమా చిన్న సినిమా అని ఎందుకు అంటున్నానంటే, ఎగ్జైట్మెంట్తో మార్నింగ్ షోలకు, బెనిఫిట్ షోలకు పరిగెత్తేది పెద్ద సినిమాలకే. బిజినెస్ ఎక్కువగా ఉండేది పెద్ద సినిమాలకే. చిన్న సినిమాలు ఎప్పుడు కూడా చిన్నగానే స్టార్ట్ అవుతాయి. కంటెంట్ ఉంటే అవే పెద్దవి అవుతాయి. ఇదే రెండింటికి తేడా. మహేష్ బాబు గారిది పెద్ద సినిమా కాబట్టి ఎక్కువ స్క్రీన్స్ దానికే వెళ్తాయి. ఆ తర్వాత వెంకటేష్, నాగార్జున గారి సినిమాలకు ఎక్కువ థియేటర్లు వెళ్తాయి. చివరిగా హనుమాన్ సినిమాకు థియేటర్లను ఇస్తారు. అది కూడా ఆ సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడతాము. వారికి ఎక్కడెక్కడ థియేటర్లో అవసరం ఉంది, అక్కడ వెసులుబాటు ఉందా లేదా అన్నది చూసుకొని సెట్ చేసుకుంటాము. ఈలోపు మళ్ళీ మరో ప్రయత్నం చేస్తాము. ముందుకు కానీ ఆ తర్వాత కానీ ఏదైనా సినిమా రిలీజ్ డేట్ను మార్చుకునే వెసులుబాటు ఎవరికైనా ఉందా లేదా అనేది చూస్తాము అంటూ దిల్ రాజు గారు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. దిల్ రాజు గారు చెప్పిన మాటల్లో చాలా వరకు నిజం ఉంది. చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఆయన చేసిన కంపారిజన్ కూడా అక్షరాల నిజం. చిన్న సినిమాలకు ఎప్పుడూ కూడా ముందస్తుగా బజ్ ఉండదు. బాగుంది అనుకుంటే కాంతార సినిమాలాగా యూనివర్సల్ సినిమా అవుతుంది. కార్తికేయ 2 సినిమాలాగా పాన్ ఇండియన్ సినిమా అయిపోతుంది. పెద్ద సినిమాలకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే మెజార్టీ థియేటర్లలో మొదటి వారం ఆ సినిమానే ఆడించాలి. సినిమా బాగున్నా, హిట్ అయినా కూడా మొదటి వారంలో వచ్చే కలెక్షన్లే పెద్ద సినిమాలకు ప్రధానం. అదే చిన్న సినిమాకు మాత్రం అలా కాదు. లాంగ్ రన్ దానికి ఎక్కువగా ఉంటుంది. సరే, ఈ కంపారిజన్ పక్కన పెడితే దిల్ రాజు గారు సినిమా పేర్లను చెప్తూ అన్ని సినిమాల కంటే చివరిలో హనుమాన్ సినిమా పేరును ప్రస్తావించారు. అయితే అలా ప్రస్తావించడాన్ని కూడా తప్పు పట్టడం లేదు. కానీ హనుమాన్ సినిమాకు థియేటర్ల కేటాయింపు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు మరో కొత్త కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది. అసలు వాస్తవాలు చెప్పుకోవాలంటే సంక్రాంతికి వస్తున్న 4 సినిమాల్లో మొట్టమొదటగా ఆడియన్స్ ప్రియారిటీ గుంటూరు కారం సినిమాయే. ఆ సినిమాకే మెజార్టీ థియేటర్లు దక్కుతాయి కూడా. అయితే మిగిలిన 3 సినిమాల్లో అంటే సైంధవ్, హనుమాన్, నా సామిరంగా సినిమాల్లో హనుమాన్ సినిమాకే ఎక్కువగా ఆడియన్స్ ప్రియారిటీ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్, కొత్తదనాన్ని కోరుకునే ఆడియన్స్ అందరూ కూడా హనుమాన్ సినిమా వైపే మొగ్గు చూపుతున్నారు. నిజానికి హనుమాన్ సినిమా చిన్న సినిమా ఏమీ కాదు. 20-30 కోట్ల రూపాయల బడ్జెట్తో అనుకుని ఆ సినిమాను స్టార్ట్ చేస్తే కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, నార్త్ ఇండియాలో అంటే హిందీలో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను అడిగి మరీ కొనుక్కున్నారు. అంతేకాదు, విదేశాల నుంచి కూడా ఈ సినిమాను రిలీజ్ చేసుకుంటామని మెయిల్స్ వచ్చాయి. విదేశీ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ముందస్తుగా వారి నుంచి అడ్వాన్స్లు తీసుకుని మరీ ఈ సినిమాకు బడ్జెట్ను పెంచుకున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ క్వాలిటీతో ఈ సినిమాను తీశారు. మరి అలాంటిది ఈ హనుమాన్ సినిమా చిన్న సినిమా ఎలా అవుతుంది? పెద్ద సినిమాయే. క్రేజ్ దృష్ట్యా హనుమాన్ సినిమా 2వ స్థానంలో ఉంది. అవును, ఇది ముమ్మాటికి నిజం. అవతల ఉన్నది అంత పెద్ద సీనియర్ హీరోలు సినిమాలు అయినా సైంధవ్కు కానీ, నా సామిరంగా సినిమాలకు కానీ హనుమాన్ సినిమా కంటే తక్కువ సంఖ్యలోనే ఆడియన్స్ ఇంట్రెస్ట్ను చూపిస్తున్నారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. సైంధవ్ సినిమా చూడటానికి సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువగా ఉన్న సినిమాగా కనిపిస్తున్నా అందులో మాస్ ఎలివేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైలెన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. సెంటిమెంట్ను అక్కడక్కడ టచ్ చేస్తూ యాక్షన్ సినిమాగానే ఇది తెరకెక్కినట్టు అనుమానం కనిపిస్తోంది. అందుకే పాప సెంటిమెంట్ అనేది టచ్ చేస్తున్నా ఇది కూడా ఓ రెగ్యులర్ రొటీన్ స్టోరీ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఆడియన్స్ నుంచి అంచనాలు భారీగా అయితే లేదు. ఇక నా సామిరంగా సినిమా పరిస్థితి కూడా అందుకు పూర్తి భిన్నం. నా సామిరంగా సినిమాలో చూడటానికి బంగారాజు ఫ్లేవర్ కనిపిస్తుంది. అదే లుక్స్, అదే స్టైల్ ఆఫ్ మేనరిజమ్స్తో నాగార్జున గారు కనిపిస్తున్నారు. ఆయనకు తోడుగా ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ఉన్నారు.
మల్టీ స్టారర్ లుక్ను ఈ సినిమాకు తీసుకొచ్చారు. అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఎందుకు అంత బీభత్సంగా లేదయ్యా అని ఆరాధిస్తే తెలుస్తోంది ఏంటయ్యా అంటే ఇది ఓ రీమేక్ సినిమా. మలయాళ సినిమాకు ఇది రీమేక్ సినిమా. అందుకే అంత భారీ అంచనాలు అయితే ఈ సినిమాపై లేనే లేవు. ఈ రెండు సినిమాల కంటే హనుమాన్ సినిమాకే ఎక్కువగా ఆడియన్స్ మొగ్గు చూపుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకే వెళ్ళే ఛాన్సులు కనిపిస్తున్నాయి. మరి అలాంటిది నాగార్జున, వెంకటేష్ గారి సినిమా కంటే తక్కువ స్థాయిలో హనుమాన్ సినిమాకు థియేటర్లో ఇస్తామని దిల్రాజు గారు చెప్పిన మాటలతో హనుమాన్ సమస్య ఇంకా తీరలేదన్నట్టే అర్థమవుతోంది. ఈగల్ సినిమాకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది. ఈ సినిమాకు కుదుర్చుకున్న థియేటర్లను హనుమాన్ సినిమాకు ఇస్తే సరిపోయేది. కానీ ఈగల్ సినిమాకు కేటాయించిన థియేటర్లను ఇటు వెంకటేష్ అలాగే నాగార్జున గారి సినిమాలకు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో సంక్రాంతి బరిలోంచి ఈగల్ సినిమా తప్పుకున్నా హనుమాన్ సినిమాకు సమస్య అయితే పరిష్కారం కాలేదన్నమాట. నిజానికి మొత్తం 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం థియేటర్లలో 70% థియేటర్లను గుంటూరు కారం సినిమాకు మొదటి రోజు కేటాయించి మిగిలిన 30% థియేటర్లను హనుమాన్ సినిమాకు ఆ రోజు కేటాయించవచ్చు. అలా 2 సినిమాలకు ఆయా సినిమాల రేంజ్ని బట్టి మొదటి రోజు న్యాయం చేయవచ్చు. ఇక రెండో రోజు నాడు అంటే జనవరి 13వ తారీఖు నాడు సైంధవ్ సినిమా వస్తుంది కాబట్టి గుంటూరు కారం సినిమాను 50% థియేటర్లకు పరిమితం చేసి ఇటు హనుమాన్ సినిమా థియేటర్లను కూడా 20%కి పరిమితం చేసి మిగిలిన 30% థియేటర్లలో సైంధవ్ సినిమాను రిలీజ్ చేయొచ్చు. ఇక ఆ తర్వాత జనవరి 14వ తారీఖున గుంటూరు కారం సినిమాను 40% థియేటర్లకు పరిమితం చేసి హనుమాన్ సినిమాను 15%, సైంధవ్ సినిమాకు మరో 15% థియేటర్లను కేటాయిస్తే మొత్తం కలిపి 70% అవుతాయి. సో మిగిలిన 30% థియేటర్లను నా సామిరంగా సినిమాకు ఇవ్వచ్చు. ఇక ఆ తర్వాత అంటే జనవరి 15వ తారీఖున నుంచి మాత్రం కామన్గా గుంటూరు కారం సినిమాకు 50% థియేటర్లు, హనుమాన్ సినిమాకు 20% థియేటర్లు, సైంధవ్ నా సామిరంగా సినిమాలకు చెరువు 15% థియేటర్లను కేటాయించేలా ఒప్పందం చూసుకోవచ్చు. ఒకవేళ హనుమాన్ సినిమా కనుక టాక్ బాగాలేకపోతే దాన్ని 10% థియేటర్లకే కేటాయించి సైంధవ్ నా సామిరంగా సినిమాలకు చెరో 20% థియేటర్లను కేటాయించవచ్చు. సో ఆయా సినిమాల రేంజ్ని బట్టి ఈ కేటాయింపు అన్నది సమంజసంగానే ఉంటుంది. అలా కాకుండా ముందుగా ఫస్ట్ ప్రియారిటీ మహేష్, నాగార్జున, వెంకీ సినిమాలకే, ఆ తర్వాతే చివరి ప్రియారిటీ హనుమాన్ సినిమాకు అంటూ దిల్రాజు మాట్లాడటం మాత్రం కరెక్ట్ కానే కాదు. ఆ 4 సినిమాల విడుదలకు ఇంకా వారం రోజుల సమయం ఉంది కాబట్టి మరి ఈ వారం రోజుల్లో థియేటర్ల సంఖ్యను షేర్ చేసుకునే విషయంలో దిల్రాజు గారు ఎలా న్యాయం చేయబోతున్నారు? చివరకు సినిమాల రిజల్ట్ చూసిన తర్వాత అయినా థియేటర్ల యాజమాన్యాలు హనుమాన్ సినిమా వైపు మొగ్గు చూపుతాయా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఇదండి నిర్మాతల ప్రెస్ మీట్లో దిల్రాజు గారి కామెంట్స్, హనుమాన్ సినిమాకు జరుగుతున్న అన్యాయం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో వీవర్స్, ఏంటి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా పనిలో పనిగా కొట్టేయండి.